శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 171, 172 ఈ రెండు శ్లోకాలు ముందుగా పఠనం చేసుకుని వాటికి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం శ్రీమాతానుగ్రహంతో. దక్షిణ దక్షిణారాధ్యాధరస్మేర ముఖాంబుజ కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్థుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. 171వ శ్లోకంలో దక్షిణారాధ్య తల్లి చాలా దక్షత కలిగినటువంటిది. దక్షిణ అంటే ఇప్పుడు దక్షిణ అంటే గుళ్ళలో వేసేటువంటి మనం వేసే 10 రూపాయలు 20 రూపాయలు దాన్ని కూడా మనం దక్షిణ అని చెప్పినదే అనుకుంటాం. అది అంతవరకు ఆ అర్థం. కానీ అసలైనటువంటి అర్థం ఏంటి అంటే దక్షిణ అంటే దక్షత కలిగినటువంటిది. దక్షిణామూర్తి స్తోత్రము కూడా చాలా చాలా సుప్రసిద్ధమైనటువంటిది. ఎవరు ఏమి దక్షత ఉన్నది ఆయనకి? జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి. జనన మరణముల నుంచి కలుగుతూ ఉండేటువంటి ఆ దుఃఖాన్ని మొత్తాన్ని కూడా తీసివేయగలిగినటువంటి వాడు, ఛేదించగలిగినటువంటి వాడు. కాబట్టి ఆయనకి దక్షిణామూర్తి అనేటువంటి పేరు వచ్చింది. ఆ దక్షిణామూర్తి రూపంలో ఉండేటువంటి తల్లే దక్షిణ. అందుకని దక్షిణారాధ్య. ఏ చిన్న పని చేసినా కూడా ఆ చేయించినటువంటి వాళ్ళు ఋత్విజులు కానీ బ్రాహ్మణులు కానీ ఏ చిన్న కార్యం చేసినా కూడా చేయిస్తూ ఉంటారు కదా. వాళ్ళు సంతోషపడేటట్లుగా మనం దక్షిణ ఇవ్వాలి. వాళ్ళు సంతోషపడాలి ముందు. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే రామాయణంలో దశరథుడు ముందు అశ్వమేధయాగం చేస్తాడు. ఆ తర్వాత పుత్ర సంతానాన్ని ఆకాంక్షించి పుత్రకామేష్టి యాగం కూడా చేయిస్తాడు. ఆ పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు మొత్తం తన దగ్గర ఉండేటువంటి ధనధాన్యాదులు చిట్ట చివరికి చేతి కంకణంతో సహా కూడా ఆయన దక్షిణ ఇచ్చేస్తాడండి. అప్పుడు దేవతలందరూ కూడా సంతోషపడ్డాడు. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కుమారుల రూపంలో శ్రీ మహావిష్ణువే రావణ సంహారార్థము దశరథుడికి పుత్రుడుగా జన్మించాడు. అంటే ఆయన చేసినటువంటి యాగ ఫలితం ఆ విధంగా దక్కిందనమాట. ఇంతేకాక వామనావతార ఘట్టంలో కూడా బలిచక్రవర్తి తన దగ్గర ఉండేటువంటి భోగభాగ్యాలు, రాజ్య సంపదలు, ధనధాన్యాదులు ఇవన్నీ కూడా బలిచక్రవర్తి దానం చేసిన తర్వాత విష్ణుమూర్తి వామన రూపంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు సంతోషించి ఇంతవరకు ఎవ్వరూ దాటలేనటువంటి అజయ అంటే ఏంటి? జయించబడనటువంటి, ఎవ్వరి చేత జయించటానికి వీలు లేనటువంటి నా మాయను కూడా నీవు జయించావు కదయ్యా అని చెప్పి శ్రీ మహావిష్ణువు సంతోషించి దానికి తగినటువంటి స్థితిని కల్పిస్తాడనమాట బలిచక్రవర్తికి. కాబట్టి దక్షిణారాధ్య అంటే ఇక్కడ అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం కదా, వైష్ణవి విష్ణు రూపిణి ముకుంద ముక్తి నిలయ అని చెప్పినని వీటన్నిటికీ కూడా అభేద తత్వమే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ గత వృత్తాంతాలు కూడా ఇక్కడ మనం సంస్మరించుకుంటే చాలా సమయోచితంగా ఉంటుంది. ఇంతేకాక దక్షిణారాధ్య అంటే శ్రీమాతని ఉపాసించేటువంటి తత్వాల్లో 2 ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వామాచారము దక్షిణాచారము అని. ఇద్దరి చేత కూడా ఆరాధించబడేటువంటి తల్లి. అటువంటి శ్రీమాత ఎలా ఉంటుంది? దరస్మేర ముఖంబుజ, చక్కని చిరునవ్వుతో పద్మము వంటి ముఖంతో ప్రకాశిస్తూ ఉంటుంది. దక్షిణారాధ్య దరస్మేర ముఖంబుజ. ఇంతవరకు దకారంతో వస్తూ ఉండేటువంటి నామాలు వచ్చినాయి చూడండి. అందుకనే అకారం నుంచి క్షకారం దాకా ఉండేటువంటి వర్ణమాలలో ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా శ్రీమాత యొక్క స్వరూపమే. అది ఈ నామాల్లోనే లలితా సహస్రనామం చదువుతూ ఉంటేనే ఒక్కొక్క అక్షరంతో ఎన్నెన్ని నామాలు వచ్చినాయో మనకి అర్థమవుతుంది అనమాట. అన్ని అక్షరాలు వచ్చేస్తాయి ఇందులో. ఆ తర్వాతి నామం కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. కౌళిని అంటే కులము, షట్చక్రాలకి కులము అని చెప్పుకున్నాం. ఆ షట్చక్రాల రూపంలో ఉండేటువంటి తల్లి ఇది. ఇంతేకాక భిన్నమైనటువంటి జాతులన్నింటినీ కూడా ఏకం చేసేటువంటి తల్లి. ఇప్పుడు ఉదాహరణకి మానవ జాతి చూడండి ఎన్ని రకాలు ఉన్నారు. మన భారతీయుల్లోనే చాలా రకాలు ఉన్నారు. ఇక ప్రపంచమంతా కనుక చూసుకుంటే అనేక రకాలైనటువంటి మానవ జాతులు మనకు కనపడుతూ ఉంటాయి. వివిధ దేశాల్లో అనేక రకాలుగా ఉంటారు. వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ శరీరాకృతి కానీ ఇవన్నీ కూడా మనకందరికీ తెలిసినటువంటి విషయాలే. కానీ అందరినీ కలిపి ఏమంటాం? మానవ జాతే అంటాం. వేరే మాట మాట్లాడం కదా.
కాబట్టి ఇన్ని జాతుల వాళ్ళందరినీ కూడా కలిపి ఏకం చేసేటువంటిదే. వాళ్ళు ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు కూడా అందరూ ఒకటే రకమైనటువంటి ఆహారాన్ని తినరు కదా. కొందరు పూర్తిగా శాకాహారులు ఉంటారు, కొంతమంది మాంసాహారులు ఉంటారు, అటు ఇటుగా తినేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయినా ఎవరు ఏది తిన్నా కూడా వాటిని సప్తధాతువులుగా శరీరంలో మార్చి ఆ శరీరానికి తగినటువంటి శక్తిని అనుగ్రహిస్తుందన్నమాట. అసలు మనం తినేటువంటి ఆహారాన్ని బట్టే మన మనస్సు కూడా ఏర్పడుతుందండి. ఇటువంటి శ్రీమాత కౌలిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని, కేవలమైనటువంటి స్వరూపం. కేవలం అంటే ఏంటి? తను ఒక్కతే ఉంటుంది, తను అద్వితీయ, ఇంకా ద్వితీయం అనేటువంటిది లేదు, రెండవది లేదు. సర్వము కూడా తన శక్తి చేత వ్యాపించి ఉండేటువంటి తల్లి. కేవలస్య భావం కైవల్యం, కేవలము ఒక్కడిగానే, అంటే పరబ్రహ్మతత్వం అనేటువంటిది ఒకటే కదా. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇంతేకాక విష్ణు సహస్రనామంలో కూడా ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః, విష్ణు స్వరూపమైనటువంటి వాడు ఒక్కడే, ఆయనే భిన్న భిన్నాలుగా తనను తాను విభాగం చేసుకున్నాడు సృష్టి క్రమంలో. ఇక్కడ శ్రీమాత కూడా ఆ తత్వం కూడా ఇదే మనం చెప్పుకోవాలన్నమాట. భాగవతాన్ని మొట్టమొదటగా మొదలుపెట్టేటప్పుడు పోతన గారు కూడా ఏమన్నారు? శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానముద్రేకస్తంభకు కేళిలోలమిల సదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహా నందంగనాడింభకు. ఎందుకు రాస్తున్నావయ్యా ఇంత పెద్ద భాగవతాన్ని అని అంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. ఆ కైవల్య పదం ఏదైతే ఉన్నదో, ఎక్కడికి వెళితే తిరిగి మళ్ళీ జన్మ అంటూ ఉండదో, ఈ జన్మ జలధిలో పడకుండా ఉంటామో అటువంటి కైవల్య పదాన్ని నేను కోరుకొని ఆకాంక్షిస్తూ నేను ఈ భాగవత గ్రంథాన్ని తెలుగు చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పుకున్నాడు మహానుభావుడైనటువంటి పోతన గారు. కేవలానధ్య ప్రదాయిని అంటే ఆ సాయుధ్య ముక్తిని, తిరిగి జన్మించనటువంటి స్థితిని అనుగ్రహించేటువంటి శ్రీమాత అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. ఇంతవరకు 171వ శ్లోకం. తర్వాతి శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. అంటే దాని కంటిన్యూయేషన్, అంతకుముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలోనే కంటిన్యూయేషన్ తర్వాత కనపడుతుందన్నమాట. ఏమంటున్నారు ఇక్కడ? స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్థుత వైభవ. ఆ తల్లిని ఆ కైవల్య పదాన్ని పొందాలి అంటే అది వెంటనే ఏదో మనం 2 పద్యాలు 2 శ్లోకాలు చదవగానే మనకు అంత స్థితి రాదనుకోండి. క్రమక్రమంగానే మన మానసికమైనటువంటి ఆ స్థితి, ఆధ్యాత్మిక చింతన కూడా ఎదుగుతూ ఉంటుంది. దానికి తగినట్లుగా పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉంటాయన్నమాట. అటువంటి తల్లి స్తోత్రప్రియ స్తుతిమతి. స్తోత్రము, స్తుతి చేయటంలో చాలా చాలా ఇష్టపడుతుందట. అంతకుముందు చెప్పుకున్నాం కదా, నామపారాయణ ప్రీత అని. కేవలం స్తుతి చేస్తే చాలా చాలా సంతోషపడుతుంది తల్లి. భగవంతుడు స్తోత్రప్రియుడు. ఇక్కడ తల్లి కూడా అంతే. పరమాత్మ యొక్క తత్వమే అంత. స్తోత్రము అంటే ఏమిటి? లోకంలో ఉండేటువంటి అవసరాల కొద్దీ ముఖస్థుతి చేస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళకి అర్హతలు ఉన్నా కూడా లేకపోయినా కూడా. కానీ భగవంతుని స్తోత్రం చెయ్యాలి. ఆ స్తోత్రం అన్నా కూడా 6 లక్షణాలు చెప్తారు. అందులో నమస్కారము, ఆశీస్సు, సిద్ధాంతోక్తి, పరాక్రమము, విభూతి, ప్రార్థన, ఇవన్నీ కూడా ఉంటేనే అది స్తోత్రం అవుతుందన్నమాట. అందుకని ఏ స్తోత్రమైనా చూడండి, నమస్కారం లేకుండా ఉండదు కదా. నమః నమః లేకపోతే నమస్తే అని చెప్పని అంటూనే ఉంటాం. స్తోత్రప్రియ స్తుతిమతి, అటువంటి స్తుతితో చాలా సంతోషించేటువంటి తల్లి. మనమే ఎందుకు స్తుతి చెయ్యాలి, మనమే ఎందుకు స్తోత్రం చేయాలి, మనమైనా గొప్పవాళ్ళము అంటే శృతి సంస్థుత వైభవ తర్వాతి నామం. శృతులు, వేదాలే తల్లిని పూర్తిగా స్తోత్రం చేస్తూ ఉన్నాయన్నమాట. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అక్కడ చెప్పుకున్నాం. అటువంటి ఆమె మనస్విని, చక్కని మనస్సు కలిగినటువంటి తల్లి. మాతృస్వభావం కదా. అమ్మ నువ్వే నాకు దిక్కు అంటే కరుణించకుండా ఉంటుందా తల్లి?
పసిపిల్లవాడి దగ్గరికి వచ్చి అమ్మ అని చెప్పి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటే ఎత్తుకోకుండా ఆ పిల్లవాడిని సమాధానించకుండా ఏ తల్లైనా ఉంటుందా? ఉండదు కదా లోకాల్లో. అందుకని మనస్విని, మానవతి, మహేషి, మంగళాకృతి, ఈ నామాలన్నీ చూడండి మకారంతో వస్తూ ఉన్నాయి. మనస్విని గొప్ప మనస్సు కలిగినటువంటిది. అసలు ఈ మనోవికృతులు అనేటువంటివి మనస్సు మనకి ఎలా ఏర్పడుతుంది, ఎన్నెన్ని భావాలు మనసులో ఉంటాయంటే స్థూలంగా తెలుసుకుందాము. కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, సత్యము, ధృతి, అధృతి, శ్రీహి, హ్రీహి, భీహి, ధీహి, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనసుకు ఉంటాయి. అంటే కామము, సంకల్పము, విచికిత్స అంటే ఏంటి? సందేహం. శ్రద్ధ, సత్యము, ధృతి, ఒక దాని మీద శ్రద్ధ కలగటం, సత్యంగా ఉండాలి అని చెప్పి పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి సంకల్పం ఉండటం. ధృతి, ధైర్యము, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆ ధృతిని, ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటము. అధృతి, పిరికి పంద లక్షణం. ఒకసారి ధైర్యంగా ఉన్నవాడే మరొకసారి పిరికి పందలాగా మారిపోతాడనమాట. అధృతి. శ్రీహి, హ్రీహి, శ్రీహి అంటే సంపద, ఐశ్వర్యము, శ్రీ స్వరూపంలో ఉండేటువంటి కూడా తల్లే కదా. హ్రీహి అంటే లజ్జా స్వరూపిణి. అంతకుముందు చెప్పుకున్నాం, లాస్యప్రియ, లయకరి, లజ్జారంభాది మందిత అని చెప్పుకున్నాం మనం. భీహి, ధీహి. ధీహి అంటే ప్రజ్ఞ, భీహి అంటే భయపడటం. ఇన్ని లక్షణాలు కూడా అందరిలో సమానంగా ఉంటాయా? ఉండవు. వాడి కర్మానుసారంగా, వాడి పూర్వ కర్మల అనుసారంగా ఒక్కొక్క లక్షణం ఒక్కొక్కటి అధికంగా కనపడుతూ ఉంటుంది. ఒక పండితుడిలోనూ ఒక పామరుడిలోనూ సమానంగా ఒకే మనసు ఉండదు కదా. ఇప్పుడు మనం ఏ కర్మ అయితే చేస్తూ ఉంటామో ఆ పూర్వకర్మను అనుసరించే మళ్ళీ మనసు ముందుకు మనల్ని తోస్తూ ఉంటుంది. ఒక సత్కర్మ చేస్తే మళ్ళీ తిరిగి అదే ఆలోచనలు మళ్ళీ మనకు వస్తూ ఉంటాయి, ఇంకొక పుణ్యకార్యం ఏదైనా చేద్దాము అని. ఒక దుష్కర్మ చేశాడనుకోండి, అది వాడి సప్తధాతువుల్లో కూడా నిక్షిప్తం అయిపోయి అదే మనస్సుగా మారి మళ్ళీ అదే కార్యాలు వాడి చేత చేయిస్తూ ఉంటుంది. కాబట్టి మనసుని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలో. మనసు ఎప్పుడూ కూడా బుద్ధి మాట వినాలి, కానీ బుద్ధి మనసుకు లొంగిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనస్విని, మానవతి, మహేషి, మంగళాకృతి. ఆ తల్లి మహేషి, మహేశ్వరుని యొక్క ఇల్లాలు. అందుకని ఇవన్నీ కూడా చూడండి, మహేశ్వరుడు, మహేషి, దక్షిణామూర్తి, దక్షిణ, అన్నీ కూడా ఒకటే నామాలు. అయితే స్త్రీలింగ పుంలింగ రూపంలో మనం చెప్పుకుంటే తేడాలుగా కనపడతాయి. ఇవన్నీ కూడా ఒకే తత్వాన్ని తెలియచేసేటువంటి నామాలు. మంగళాకృతి, ఆమె కన్నా మంగళ స్వరూపురాలు ఇంకెవరు ఉంటారండి? సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి తల్లి, సర్వమంగళాలను అనుగ్రహించేటువంటి తల్లి. ఈ విధంగా సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి శ్రీమాత యొక్క తత్వం మనం ఈ శ్లోకంలో 2 శ్లోకాల్లోనూ చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలు పఠనం చేసుకుందాం. దక్షిణారథ్యాధరస్మేర ముఖాంబుజ కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్తుతమై భవ మనస్విని, మానవతి, మహేషి, మంగళాకృతి. తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం శ్రీమాతానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.